మా అన్నదమ్ములు సంబంధానికి వెళ్తే మా మేనమామయ్య బంగారు కుర్చీలుగా అవమానంగా గారి కుర్చీలు ఎత్తరని దివాడిగా పారిగా కుర్చీలు ఎలా ఉన్నారా ఇరిగిపోయేట పలపలాడితే ఇరిగిపోయాయి రాజు విషయాలు ఇదేనా మాయా ఇదేనా శాపమని శత్రువు చూద్దామన్నా ఎన కుర్చీలు వచ్చి జీవితాల్లో ఎన కుర్చీలు వేశారు ఎన కుర్చీలో రాజు కూర్చున్నా దిగాత్ర గురించి ఏడు ఉన్నవారు దేవాదిగా పరుషాలు మా అన్నదమ్ములు సంబంధానికి వెళ్తే మా మేనమామయ్యకి బంగారు కుర్చీలు ఉండగా అవమానంగా ఈయన కుర్చీలు ఎత్తారని దేవాదిగా పారిజోడుగా ఆ రాజుగారి విషయుట ముమ్మట్టాలు కుర్చీలు అలా దిగిపోయి రాజుగారి విషయం ఆయనకి నడుమునా శాపనమని ఈ రాజు సొత్తు చూద్దామని ఈ ఇనుప కుర్చీలు తీసి మరేది గట్టిగా ఉంటాయని బంగారు కుర్చీలు వచ్చి జీవితాల్లో బంగారు కుర్చీలు వేసి బంగారు కుర్చీలో రాజు కూర్చున్నా జీవితాల్లో పట్టు పొగులైపోయి శరణాయన పండుతముల బాగా కిల్లీలు కట్టి ఈ రాజుగారి గారు కిల్లీలు అందించారు గోవింద మహారాజు పైకిరేశారు మామయ్య గారు మీ కనపదైన మంగాదేవి గారు ఉన్నారు ఒకసారి జీవితాలు తీసుకురమ్మన్నారు మంగాదేవి గారి జాతి కూడా ఎంతమంది రా 12 మందిగా 12 మంది గౌరు పంపి మంగాదేవి గారు మస్తాలు చెప్తారా చెట్లు కాదా డబ్బ చెట్లు కాదా వడవలు రాజుగారి కాబట్టి నది వచ్చి కళ్ళ సౌరు పోసి వాళ్ళ మీద పోసి రెండు వాళ్ళు తెచ్చి వంక పాపడు తుమ్మి వంక పాపడు తుమ్మి కాళ్ళకి విసిరే చేతలకి నువ్వు అడ్డాలా 7 వారాల మంగాళ వంటలు ఇచ్చారు 7 వారాలగా ఆదివారం నగలు సోమవారం నగలు మంగళవారం నగలు బుధవారం నగలు గురువారం నగలు శుక్రవారం నగలు శనివారంతో 7 వారాలు మంగాదేవి గారి వంటల నుంచి మంగాదేవి గారి ముత్తాలు చేశారు తండ్రి గారు అలమదాదియా మంగాదేవిని ఏ అమ్మను రావమ్మ అమ్మను